गोपाल महाराज जी, आप कृपया कर मंच पर आइए। गोपाल महाराज आने का हम प्रार्थना करते हैं, जल्दी से जल्द आने का प्रार्थना करते हैं। महाराज जी आप आए तो हम गोपाल महाराज जी आइए। నిలబడండి ఒక్కసారి అమ్మా, ఒక్కసారి ఇలా తిరగండి, ఇలా తిరగండి. గురు బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. सूर्य ज्योति ज्योति सूर्य स्वाहा अग्निर्वर्चो ज्योतिर्वर्च स्वाहा सूर्यो वर्चो ज्योतिर्वर्च स्वाहा ज्योतिः सूर्य सूर्यो ज्योति स्वाहा ओम ज्योति पुरुषाय नमः आवाहयामि स्थापयामि ध्यायामि तो नमस्कारं करोमि। मौन पूर्वक बैठे रहेंगे, कोई किसी प्रकार से कोई बात नहीं करेगा, वार्तालाप नहीं करेगा। जितना हम शांति से बैठ करके ध्यान लगा करके हम हुक्म में भाग लेंगे। अंदर कళ్ళు మూసుకోండి, ఆకు బంద్ చేసుకొని बैठना है। ఉదయించే సూర్యకిరణాలు మనం ప్రవేశిస్తున్నాయి। ఆ ఉదయించే సూర్యకిరణాల శక్తి వల్ల మనం ఆరోగ్యవంతంగా, తేజవంతంగా, జ్ఞానవంతంగా, ప్రకాశవంతంగా అసలు భావం చేస్తుంటాం। ఏదైతే కోరికతోని, ఏ బాధతో అయితే ఈ యజ్ఞానికి వచ్చామో ఆ కోరిక తీరుతుందని, ఆ బాధ తగ్గి మనకు సుఖం వస్తుందని, ఉదయించే సూర్యకిరణాల శక్తి వల్ల మనం జ్ఞానవంతులం, తపోవంతులం, శక్తివంతులం అవుతున్నాం। ఆ సూర్యుడి నుంచి మనకు లభిస్తుందని భావంతో ఒకసారి 3 సార్లు ఓంకారం, ఒకసారి గాయత్రి మహామంత్రం ఓ तत्सवितुर्वरेण्यं प्रचोदयात्। గౌరవనీయులైన శ్రీహరి గారు స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం। ముందుగా మన ఈ ఆశ్రమానికి విఠల్ మహారాజ్ యొక్క ఆశ్రమానికి ఉత్తరాధికారిగా ఉన్న గోపాల్ మహారాజ్కి మొదటిగా ఆయనకి ఈ యజ్ఞం మనందరికీ ఇంత 9 కుండల గాయత్రి మహాయజ్ఞాన్ని ఇక్కడ మనందరం చేసుకోనికి చాలా శ్రమతో, సంతోషంతో ఈ యజ్ఞాన్ని మనందరికీ దాని ఒక్కసారి బొట్టు చంద్రం చెప్పండి। ఓం వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః వాసిష్ఠాయ నమో నమః। ఓపాయ వ్యాసరూపాయ విష్ణువే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః శిష్టాయ నమో నమః। సాధనాది పవిత్రీకరణం
మీరు తీసుకుందా నాన్న కూర్చొని అక్షరం ఈ వస్తువులు పవిత్రతనే కోరుకుంటారు కాబట్టి పవిత్రంగా ఉంటే దేవతలు ఎంతో ఇష్టపడతారు కాబట్టి మన వస్తు సామాగ్రిని పవిత్రం చేస్తున్నాం. మంత్రంతో పాటు ఏం చేసినా మంత్రము. ఇక్కడ మంత్రం చెప్పాం పునీహి విశ్వతః. కూర్చోండి అందరూ మన తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి. ఇక్కడ మేము ఏం చెప్తున్నా అదే పని చేయండి, రెండో పని చేయకండి దయచేసి. ఆచార్య గురుదేవులు సమస్త గురువులు ఇక్కడ సూక్ష్మ రూపంలో ఉన్నారు కాబట్టి ఇంత మంచి యజ్ఞానం మనం చేస్తాం. పితృదేవతలంతా పితృదేవతలందరూ కూడా ఇక్కడ సూక్ష్మంలో ఉన్నారు కాబట్టి ఇలాంటి మనం యజ్ఞం చేసుకున్నాం. అందరి మీద పుష్పవృష్టి కురుస్తుంది. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవ భద్రం పశ్యేమాక్షర్యభిర్చిత్రైః స్థిరైః సంఘైః సుష్ఠువాగం స్వస్తనో వివహేమహి దేవయితం యదాయు. పవిత్రీకరణం. మీ దగ్గర గ్లాస్ లో స్పూన్ ग्लास में जब रखा हुआ है ना, एक चम्मच ले लीजिए, उससे वाइन हाथ में जला लीजिए। గ్లాస్ కింద పెట్టండి. रखेंगे मंत्र पूर्ण होने के बाद आत्मा जगह बैठा उससे दिल पर चिंतन करने की भावना करेंगे और दिल को लेफ्ट మనము ఆల్రెడీ స్నానం చేశాము, అయినా మంత్ర స్నానం చేస్తున్నాం. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరే పుండరీకాక్షం సభాయాభ్యంతరః శుచిః. తల మీద 3 సార్లు చల్లుకోవాలి. పుండరీకాక్ష పునాతు పుండరీకాక్ష పునాతు. ఆచమనం. కుడి చేతిలో ఒక జలం నీళ్ళు తీసుకోండి. సీదా ఆత్మే एक चम्मच. मेरे हाथ से जलेंगे चम्मच से। మనస్సు వాక్కు అంతఃకరణ శుద్ధి కావడానికి మనం 3 సార్లు ఆచమనం చేస్తాం. मन बुद्धि अंतःकरण तीनों शुद्धि के लिए తాగాలంతే. రెండోసారి ఓం అమృతా పితానమసి స్వాహ. ఓం సత్యం యశమసీర్మయీ సైతాం. జలం తీసుకోండి, 5 వేళ్ళు సృష్టించి శిఖాస్థానంలో పెట్టుకోండి. ఎడమ చేతిలో జలం తీసుకోండి, నీళ్లు ఒక స్పూన్ కానీ. लेफ्ट में जलेंगे, विद्या से उन लोगों से खड़ा करेंगे। मंत्र पूर्ण होने के बाद विका स्थान को स्पर्श करने की भावना करेंगे। हमारा शिखा पवित्र होगा। సమన్వితే తిష్ట సేవిసిగా మధ్య. కుడి చేయి పెట్టుకోవాలి. వృద్ధిం కురుష్వమే తేజో వృద్ధిం కురుష్వమే. కుడి చేయి. అమ్మ ప్రాణాయామం. प्राणायाम రెండు చేతులు ఒళ్ళో పెట్టుకోండి. ఎడమ చేయిలో కుడి చేయి పెట్టుకోండి. వెన్నుముక ఉంచండి. బాగా శ్వాస తీసుకుంటూ వదలండి. బాగా శ్వాస తీసుకుంటూ వదలండి. करने जा रहे हैं। सभी लोग ध्यान मुद्रा में बैठेंगे, नेत्र बंद करेंगे, रखेंगे, कमर सीधी करके बैठेंगे, ध्यान मुद्रा में बैठेंगे, 3 बार गहरी सांस लेंगे और 3 बार सांस को बाहर छोड़ेंगे। श्वास हम ग्रहण करेंगे, प्राण वायु ग्रहण करने ऐसी भावना करेंगे। जब श्वास हम बाहर छोड़ेंगे तो हमारे अंदर जो विकार भावना है उसको श्वास द्वारा बाहर छोड़ना, इसी प्रकार की भावना करते हुए प्राणायाम करेंगे। ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య. भावना करेंगे हमारा सभी शरीर हमारा पवित्र हो रहा है। అందరూ ఎడమ చేతిలో జలం తీసుకొని కుడి వేళ్లతో ఇక్కడ అన్నయ్య ఏ భాగాన్ని అయితే స్పృశిస్తున్నారో ఆ భాగాన్ని స్పృశిస్తూ ఈ రోజు ఓం నసోర్మి ప్రాణోస్తు. ఓం అక్షరో మే చక్షురస్తు. కళ్ళు. ఓం కర్ణయో మే శ్రోత్రమస్తు. ఎడమ నుంచి కుడికి. ఓం బాహోర్మే బలమస్తు. ఓం భూర్వోర్మే ఓజోస్తు. ఓం అరిష్టాని కాని మేఘాని తనుస్వాణోది తనుస్వాణోది సహసంతో. సమస్త
వస్తు శరీరం 3 సార్లు పృథ్వీ పూజనం. మా అందరు భూమి మీద ఒక నీళ్ళు చుక్క పెట్టండి. భూమి మీద నీళ్ళ చుక్క పెట్టండి. కొన్ని అక్షతలు పెట్టండి, పుష్పాలు పెట్టండి. అందరూ 10 వేళ్ళు భూమాతకు తగిలియాలి, టచ్ చేయాలి భూమాతకు. మన అరిచేయిని భూమాతకు స్పర్శిస్తూ భూమాతలో ఉన్న సహనాన్ని, ఓర్పుని మాకు ప్రసాదించమని కోరుకుంటూ పృథ్వీ పూజనం. ప్రతిరోజు ఉదయం లేవగానే తల్లిదండ్రికి, పృథ్వీకి రోజు నమస్కారం చేయాలి. మనం చేస్తూ మన పిల్లలకు కూడా నేర్పించాలి. ఓం పృథ్వీద్వయాదృతా లోక దేవి త్వం విష్ణునాదృత త్వం చ ధారయ మాం దేవి పవిత్రం కురు శాసనం పవిత్రం కురు శాసనం. అందరూ భూమాత కళ్ళ అద్దుకోవాలి. 2 చేతులు రోజు ఇలాగే చేయాలి. తల్లిదండ్రికి నమస్కారం చేయాలి, భూమాతకు. ఎందుకు? మనకు అన్నము, జ్ఞానము, వస్త్రము, నీరు అన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయి? భూమాత నుంచే వస్తున్నాయి. కాబట్టి మనము భూమాతకు రుణపడి ఉన్నాం. కార్యకర్తలు ప్లేట్ లో తీసుకెళ్ళి వెనక కూడా సంకల్పంలో వెనక ఉన్న వాళ్ళకు కూడా అక్షతలు ఇవ్వండి. చెప్పండి, హిందీ సంపించే వాళ్ళకి నిజంగా. तो आप सभी लोग जितने अपने भागे सभी को दीजिए और पीछे जो बैठे सभी को अक्षर पुष्प दीजिए. అక్షర పుష్పము ఒక రాజాజ్ఞ ప్రవర్తమానస్య అద్య శ్రీ బ్రాహ్మణే ద్వితీయ పరార్ధే శ్రీ శ్వేత వరహ కల్పే వైవస్వత మన్వంతరే భూలోకే జంబుదీపే భారతవర్షే భరతఖండే ఆర్యావర్తైక దేశయోగే శుభకర్ణే शुक्लपक्षे द्वादश कृष्णपक्षे द्वादश्यां भौम्यवासरे शुभ नक्षत्रे शुभयोगे एवं विशिष्टायां అందరూ మనసులో చెప్పుకోవాలి గట్టిగా. शुभतिथौ ఈరో మీ గోత్రం చెప్పుకోండి. సబ్కే గోత్రం మనమే बोली గోత్రం చెప్పుకోండి మనసులో. గోత్రం గోత్రోత్పన్న. మీ పేరు చెప్పుకోండి, మీ కుటుంబ సభ్యుల పేరు చెప్పుకోండి. आपका नाम दोहराइए, आपके कुटुंब के सभ्य का नाम दोहराइए. నామాహం नामाहम సత్ప్రవర్తి సంవర్ధనాయ. చెప్పాలి అందరు గట్టిగా. మీకు ఇవన్నీ కావాలి. सत्प्रवृत्ति संवर्धनाय దుష్ప్రవృత్తి ఉన్మూలనాయ లోక కళ్యాణాయ ఆత్మ కళ్యాణాయ వాతావరణ పరిష్కారాయ ఉజ్వల భవిష్య కామనా పూర్తయే చ ప్రబల పురుషార్థం కరిష్యే అస్మై ప్రయోజనాయ చ కలశాది ఆవాహిత దేవత గాయత్రీ పూజన పూర్వకం నవకుండి వేదమూర్తి తపోనిష్ట పండిత శ్రీరామ శర్మ ఆచార్య అనుశాసనాన్ని మార్గదర్శనాన్ని నవకుండి గాయత్రి మహాయజ్ఞం అహం కర్మ సంపాదనార్థం సంకల్పం అహం కరిష్యే. నుదుటికి తలిగించుకొని కళ్ళకు అద్దుకొని మీ దగ్గర ఒక ప్లేట్ లో స్వాస్తిక్ ఉంటుంది, ఆ ప్లేట్ లో పెట్టండి. అందరు స్వాస్తిక్ ప్లేట్ లో పెట్టండి. మీ ఎదురు ఒక స్వాస్తిక్ ఉన్న ప్లేట్ ఉంటుంది, ఒక్క పెట్టి స్వాస్తిక్ ఉంటుంది, దాంట్లో పెట్టండి. అక్షతలు అందరు కూడా చుట్టుపక్కల కూడా అక్కడ వచ్చి అక్కడ దగ్గర వాళ్ళు అక్కడ దగ్గర పెట్టేసండి. सब जने
सभी लोग हाथ में जो पुस्तक रखे हुए दोनों हाथों को प्रणाम करते हुए गाली वाले को जोड़ दीजिए जो बहुत तरह से जोड़ दीजिए। మీ దగ్గర కుంకుమ ఉంది కదా, కుంకుమలో చుక్క నీళ్ళే ఒకరికొకరు पति पत्नी एक दूसरे को प्रेम पूर्वक स्नेह पूर्वक लगाए चतुर्थांश जब ये बनेगा तभी लगता है। అందరూ భావన చేయండి. ఇంత మంచి యజ్ఞానికి వచ్చారు కాబట్టి సన్మానిస్తున్న భావంతో పెట్టండి ఒకరికొకరికి. ఓం చందనస్య పుణ్యం పవిత్రం పాపనాశనం ఆపదాం హరితే నిత్యం లక్ష్మీ తిష్టతి సర్వదా లక్ష్మీ తిష్టతి సర్వదా. అందరికి వచ్చిన మనవి, ఇక్కడ కొద్దిగా భార్యాభర్తలు ప్లేస్ మార్చుకోండి. కుడి ఎడమ కాండి. ఇప్పటికి ఎడమకున్నాగా కుడి పక్క భర్త కుడి పక్కకు రండి. అమ్మ భర్త కుడి పక్కకు రండి. అందరు కూడా కుడి చేయికి పెళ్ళైన ఆడవాళ్ళందరూ ఎడమ చేయి కట్టుకోవాలి. सभी लोग माताएं हैं वो बाएं हाथ में कलावा बांधेंगे, जो अविवाहित लड़कियां हैं वो सीधे हाथ से बांधेंगे। పెళ్ళైన ఆడవాళ్ళు ఎడమ చేయికి, మిగతా వాళ్ళంతా పిల్లలు మగవాళ్ళు అందరూ కుడి చేయి. गणराज पाई बड़ा जेड़ जेड़ जेड़ा गणराज पाई बड़ा जेड़ जेड़ जेड़ा गणराज पाई बड़ा जेड़ जेड़ मना
लेवल से देखा था तो गणपति का बोले महाराज को देखते था तो गणेश महाराज की జై బలో గణేష్ మహారాజ్ కి. అమ్మా ఇప్పుడు కలశ పూజనం, కలశంలో సమస్త దేవతలు ఉన్నారు. మనము ఇంటికి ఒక లీడర్ వస్తేనే ఢమ్ 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 కొట్టుకుంటే ఎంత పెద్ద హంగామా చేస్తాం. అలాంటిది సమస్త దేవతలు ఈ ప్రాంగణంకి వస్తున్నారు కాబట్టి వాళ్ళకు మంచి సంగీతంతో వాద్యంతో వాళ్ళకి దేవతలు ఆహ్వానించాం. కాబట్టి మీ చేతిలో అక్షత పుష్పాలు తీసుకోండి. కలశంలో అక్కడ కలశం ఉంది, కలశాన్ని ధ్యానిస్తూ భావన చేస్తూ కలశ పూజన. అమ్మ మీరు వేసి అక్కడ కలశం పూజ చేయండి. సమాన ఆయు ప్రమోషి ఓం మనో జ్యోతిర్జుతజామాజస్య బృహస్పతిర్యజ్ఞమిమం తనోర్వరిష్టం యజ్ఞం సమిమం దదాతు విశ్వే దేవో. ఓం వర్ణాయ నమః ఆవాహయామి స్థాపయామి ధ్యాయామి కరోమి గంధాక్షతం పుష్పాణి ధూపం దీపం నైవేద్యం సమర్పయామి. ఓం కలశస్య దేవతాభ్యో నమః. కలశంలో సమస్త దేవతలు వచ్చారు, వారికి ఒకసారి నమస్కారం చేద్దాం. ఓం కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తస్య స్థితో బ్రహ్మా మధ్యే మాతృగణా స్మృత కోక్షంతు సాగరా సర్వే సప్తదీపా వసుంధర ఋగ్వేదోదయజుర్వేదః సామవేదో అథర్వణః అంగైశ్చ సహితా సర్వే కలశస్తు సమాశ్రిత అత్ర గాయత్రీ సావిత్రీ శాంతి పుష్టికరీ సదా త్వయి తిష్టంతి భూతాని త్వయి జ్ఞాన ప్రతిష్ఠిత శివ స్వయం త్వమేవాసి విష్ణు స్వం చ ప్రజాపతిః ఆదిత్య వసవో రుద్ర విశ్వే దేవః సమైత్రుక త్వయి తిష్టంతి సర్వేపి యతః కామఫలప్రదః తత్వసాదాదిదం యజ్ఞం కర్తుమేహే జలోద్భవ సాన్నిధ్యం కురుతే దేవ ప్రసన్నో భవ సర్వదా. భోజనం. అమ్మ ఇంకో దంపతులు రండి, ఒక ఇప్పుడు జరగం అంటే ఒకరు చేశారు కదా, ఇంకో జరుగుతారని ఇంకొక దంపతులు అంట. వాళ్ళతో
వాళ్ళతో చేయించాడు మొత్తం అంతా. మీరు ఒక్కొక్క దంపతికి ఒక పూజ చేపిస్తే అన్న కొంత చేయించాను. దీప పూజనం. ఓం అగ్నిర్జ్యోతిర్జ్యోతిరగ్ని స్వాహ సూర్యో జ్యోతిర్జ్యోతి సూర్య స్వాహ అగ్నిర్వర్చో జ్యోతిర్వర్చ స్వాహ సూర్యో వర్చో జ్యోతిర్వర్చ స్వాహ జ్యోతి సూర్య సూర్య జ్యోతి స్వాహ. ఓం జ్యోతి పురుషాయ నమః. ఆవాహయామి స్థాపయామి ధ్యాయామి తతో నమస్కారం కరోమి. గురు రూపం గురు ప్రాణం గురు స్మరణ గురు ధ్యానము గురులేని జీవనము గురులేని జీవనము శూన్యమే శూన్యము ప్రభు. గురు రూపం గురు జ్ఞానం గురు స్మరణ గురు ధ్యానము గురులేని జీవనము గురులేని జీవనము శూన్యమే శూన్యము ప్రభు. గురు రూపం గాయత్రి మంత్రములో నీ రూపమే ఉన్నది. గాయత్రి మంత్రములో నీ రూపమే ఉన్నది. జీవనగమ్యముగా నీ స్మరణలో ఉన్నది. జీవనమే స్మరణముగా నీ స్మరణలో ఉన్నది. కాలం నిలవాలి కలకాలం నిలవాలి శక్తి రూపమై గురు రూపం గురు ప్రాణం గురు ధ్యానం గురు జ్ఞానము గురులేని జీవనము గురులేని జీవనము శూన్యమే శూన్యము ప్రభు. గురు రూపం జీవనమే ఒక వరదానముగా మానవ జీవనమే ఒక వరదానముగా ఆదర్శ జీవనమే వెలగాలి శాశ్వతమై అందులకై వనమై వెలగాలి శాశ్వతమై అందులకై నీ స్మరణ అందులకై మీ స్మరణ ధన్యమే ధన్యమో ప్రభు. గురు రూపం గురు ప్రాణం గురు ధ్యానం గురు ధ్యానము గురులేని జీవనము గురులేని జీవనము శూన్యమే శూన్యము ప్రభు. గురు రూపం ఉపములో వెలసిన మన గురువు నారాయణ రూపములో వెలసిన మన గురువు రామ శర్మగా వెలసిన మన గురువు శ్రీరామ శర్మగా వెలసిన మన గురువు అవతార పురుషుడవై మార్గాన్ని చూపించు అవతార పురుషుడవై మార్గాన్ని చూపించు నియములో నిలయముగా హృదయములో దివ్యముగా వెలసి పాడవా గురు రూపం గురు జ్ఞానం
గురు ధ్యానము గురులేని జీవనము గురులేని జీవనము శూన్యమే శూన్యము ప్రభు గురూపం. అందరూ మీ గురువు నమస్కారం చేసుకుంటూ నమస్కారం చేస్తూ అదేవిధంగా ఈ జగద్గురు విఠల్ మహారాజ్ ఆశ్రమంలో ఈరోజు మనం ఎగ్జామ్ చెప్పుకుంటున్నాం. ఈ విఠల్ మహారాజ్ గురువు గారికి అదేవిధంగా ఇక్కడ ఉన్న మన గోపాల్ గురుజీతో పాటు సమస్త గురువులను ఆహ్వానిద్దాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మేము వేదమూర్తి తపోనిష్ట పండిత్ శ్రీరామ్ శర్మాచార్య యొక్క ఆశీస్సులు అనుగ్రహంతో ఇక్కడికి వచ్చాం. మా గురువును కూడా సమస్త గురువులను ఆహ్వానిస్తూ గురువు ఆహ్వానం. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురుదేవ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురువే నమః. మాతృవత్లాలయిత్రీ చ పితృవత్ మార్గదర్శిక నమోస్తు గురు సత్తాయై శ్రద్ధా ప్రజ్ఞాయుతాచయ. ఓం శ్రీ గురువే నమః. ఆవాహయామి స్థాపయామి ధ్యాయామి నమస్కారం కరోమి. మీరు ఇద్దరు అక్షతలు పెట్టిన పూలు కూడా అదే ప్లేట్లో పెట్టండి, స్వస్తిక్ ప్లేట్లో పెట్టండి అందరూ. లేదా మీ ఎదురుగా హోమగుండం మధ్య పెట్టినే పెట్టండి. భోజనం అమ్మ ఇక్కడ గాయత్రి మాత కోసం ఎంతమంది తెలుసు? ఇక్కడ గాయత్రి మాత కోసం తెలియదు కదా. గాయత్రి మాత వేదమాత, దేవమాత, విశ్వమాత, దేవతలకు దేవత, సద్బుద్ధి సజ్ఞానానికి అతి దేవత. కాబట్టి మనలో సద్బుద్ధి సజ్ఞానం రావాలని కోరుకుంటూ గాయత్రి ఆవాహన. ఓం ఆయాతు వరదే దేవి రక్షరే బ్రహ్మవాదిని గాయత్రీ ఛందసా మాతః బ్రహ్మయో నిర్నమోస్తుతే. ఓం శ్రీ గాయత్రే నమః. ఆవాహయామి స్థాపయామి ధ్యాయామి తతో నమస్కారం కరోమి. సప్త దేవతలు గురుం భానుం బ్రహ్మ విష్ణు మహేశ్వరం సరస్వతీం ప్రణమాద్యో శాంతి కార్యార్థ సిద్ధయే. పుండరీకాక్షుడు. మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడధ్వజ మంగళం పుండరీకాక్షో మంగళాయతనో హరి. బ్రహ్మ త్వం వై చతుర్విష్ణు. ఓం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశ్యం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి విద్యానిగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం నాశనం చ వరదం వందే శివం శంకరం. త్రయంబకం. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. దుర్గా దుర్గే స్మృతా హరసి భీష్మశేషజంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాం దదాసి. దారిద్ర్య దుఃఖ భయహారిణ్య సర్వోపకారకరణాయ సదారిణి అభయదాం జాడ్యంధకాలాపహాం హస్తే స్ఫాటికాననే సంస్థితాం వందే త్వాం పరమేశ్వరీం భగవతీం బుద్ధి ప్రదాం శారదాం. అందరు చేతులు జోడించండి. మిగతా వాళ్ళందరూ
लक्ष्मी आर्दां यक्षरीणीं यष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो मावः काळी काळीं कल्याणहृदयां शिवां कल्याणजननीं नित्यं कल्याणी पूजयाम्यहं गंगा भूते गंगे त्रिपदगामिनी धर्माद्रवेति विख्याते पापमे हर जाह्नवी सदा आगच्छन्तु पवित्राणि पूजा काले सदा मम नवग्रहाలు ओम ब्रह्मा मुरारे त्रिपुरान्धकारी वानो शशि भूमिसुतो बुधश्च गुरुश्च ग्रह शान्तिकरा भवन्तु सर्वे ग्रह गौरी पद्मा शची मेधा सावित्री विजया जया देवसेना स्वदा स्वाहा मातरो लोकमातरा धृति पुष्टि सदा तुष्टि आत्मना कुलदेवता गणेशानादिकहेत्य वृद्धे पूजश्च षोडश सप्तमातृकल सरस्वती मंगलेषु प्रपूजश्च सप्तैक दिव्यमातर वास्तुदेवुడు ओम नागपुष्टै समारूढं शूलं पातालनायकं देवं वास्तुदेवं नमाम्यहम् ओम क्षेत्रपाल नमस्वामि सर्वारिष्टनिवारकान् अस्य यागस्य सिद्ध्यर्थं पूजयाराधितान्मयः